నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం జర్నలిస్టు భద్రతకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలి సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట యూనియన్ సభ్యుల నిరసన రామగుండంలో నియంత పాలన కూల్చివేతలపై జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు ఇక వార్తలోని వివరాలు ప్రజావాణి దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ ఆర్డీఓతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కాగా నేటి ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 31 ఫిర్యాదులు వినతులు రాగా వాటి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ జగిత్యాల మెట్పల్లి కోరుట్ల ఆర్డీఓలు మధుసూదన్ శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో పురుగుల మందు డబ్బాలతో గ్రామస్తులు నిరసనకు దిగారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనారావుపేట కొండ్రిక్యాల గ్రామాల్లోని చెరువులపై గంగపుత్రులకే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు చెరువులలో గంగపుత్రులకు కాకుండా ఇతర కులస్తులకు సభ్యత్వాలు కల్పిస్తున్నారని వాపోయారు అధికారుల నిర్లక్ష్యం వల్ల నిజమైన మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు సమస్యను తెలుసుకున్న కలెక్టర్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కోనారావుపేట గ్రామం మిట్పల్లి మండలం జైచల్ డిస్ట్రిక్ట్ మేము మత్స్యకారులం గంగపుత్రులం సార్ మాకు గత 4 ఏళ్ల కింద కొన్నికల ముదిరాజులకు స్కిల్ టెస్ట్ పెట్టి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సొసైటీకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు స్కిల్ టెస్ట్ పెట్టించి వాళ్లకు సభ్యత్వాలు కల్పించే హక్కుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ మాకు మా సభ్యత్వాలకు మాకు లేవని చెప్పేసి మాకు గత 15 ఏళ్ల నుంచి 44 ఎకరాలు ఉందని చెప్పేసి మాకు సభ్యత్వాలు ఎక్కనివ్వకుండా వాళ్లకు 90 ఎకరాలు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చేసి ఎఫ్టీఎల్ లెవెల్ ఇంత ఉన్నది మీకు గంతే ఉన్నదని చెప్పేసి మాకు ఆ టైంలో 44 ఎకరాలు ఇస్తే మేము అంతే మంది మెక్కించుకున్నాం కానీ ఇప్పుడు 90 ఎకరాలు ఉందని చెప్పేసి వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తారు సార్ మాకు అలా స్కిల్ టెస్ట్లు ఆపేసి దయచేసి మా 30 మంది సభ్యత్వాలని ఎక్కియాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం సార్ వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ ను తొలగించడం అప్రజాస్వామికమంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లుగా ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులను సుమారు 21 మందిని తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు డీపీఓ మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తూ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ స్పందించి చైర్మన్ పదవి రద్దు చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు
అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళు తీయరు, అవినీతి లేని మా బీఆర్ఎస్ చైర్మన్ అని ఎందుకు తీసిందని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. దౌర్భాగ్యమైన పరిస్థితి. అది కాలాల పాటు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ మన పరిపాలన చేసింది. కానీ ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడ కూడా మీరు అందరూ కూడా తెలుసు, ఎక్కడ కూడా ఇటువంటి దుశ్చర్యలు చేయలేదు. మా వాళ్ళని కాకపోతే మేము పోలీస్ స్టేషన్లో పెట్టేయలేదు, మా వాళ్ళు కాకపోతే ఇట్లా పదవులు తీసేయలేదు, ఎప్పుడు కూడా తీసేయలేదు. అటువంటిది ఇప్పుడు మా పార్టీలకు వస్తేనే ఈ పదవి ఉంటుంది, లేకుంటే బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఒక్కొక్కరిని తీసుకుంటా ఈ పరిస్థితి. మా శ్రీకాంత్ చెప్పినట్టు కొంతమంది ఫోన్లు చేసి మీరు ఎమ్మెల్యేలు కలవండి, అక్కడ లేకుండా ఇన్ఛార్జీలు కలవండి అని చెప్పే పరిస్థితి వల్ల వచ్చిందంటే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. మంత్రులు ఎట్లా అయిపోయారు, ఎమ్మెల్యేలు ఎట్లా అయిపోయారు. వినాక మొన్న ఎమ్మెల్యే స్టేట్మెంట్ చూస్తుంటే గ్రామాలను నవ్వుకుంటారు, అరేళ్ళకంటే పిసలేసిందా మంచుకున్నారు ఆర్డినేషన్. మొన్న కానుగా పోటీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడికి పోయారు, మంత్రులు ఎక్కడికి వస్తే మంత్రులు ఎప్పటి తిరిగి ఇవాళ మేము కండవ కప్పుకున్నది గౌరవంగా ముఖ్యమంత్రి గారు కండవ కప్పుకుంటామని చెప్తే అంటే ఇప్పటికీ కూడా ప్రజల అమాయకులు, ప్రజలు ఏం చెప్పినా ఇంటర్గా ప్రజల మధ్యన మేము ఉంటామని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఒక వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వృద్ధుడి నుండి గడ్డి మందుల డబ్బాను లాక్కుని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొడుకు కోడలు తమను పోషించడం లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వృద్ధ దంపతులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరైనట్టుగా సమాచారం. కొడుకు చేస్తలేడు, ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండు, పోయినా గానీ గొడ్డలి అది కత్తి పట్టుకొని నరకటానికి వచ్చిండు. సార్ మా బతుకు తెరి లేదు, ఎన్ని రోజులని ఆడుకొని తినుడు. సంపాదించిన 35 ఏళ్ళ నేను ఈరినపల్లి నుంచి వెళ్ళిపోయి ఆయనతో ఆడిపోయి మా జీతం ఉన్నాం, కైకిలు చేసినాం, గమ్మడి చేసినాం, ఆయనతో సంపాదించుకున్నాం 3 ఎకరాల పొలం. సిటీ ఊర్లోనే ఇల్లు కట్టిన ఆయనతో. ఇప్పుడు కొడుకు జాతలేడు, నాకు కోడలు జాతలేదు. అస్సలు మాకు అస్సలు ఇంట్లోకి రాని ఈడిక మా సమస్య ఏదైనా పట్టించుకోరా అంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. అది చంద్రుడికి పోయినాం, మా ఊళ్ళో సుతం అయింది, ఏది రుద్రం కాడు. సిఐ దగ్గరికి పోయినాం, సిఐ కాడికి కాలే, మా పంచాయతీ కాలే, ఏది కాలేదు. ఆయన ఈడికి సుతం 2 సార్లు వచ్చింది, ఇక ఇది 3వసారి. ఆయన పేరు మీద ఉంటే ఏమాకేరా సారు, ఆయననే తినబట్టే మమ్మల్ని ఎల్లగొట్టి ఆడితే. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అడిషనల్ కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవుపల్లి గ్రామానికి చెందిన తాండ్ర శంకర్ తన భూమిలో వేసిన సీసీ రోడ్డు బిల్లు అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకోగా ఈఈ పంచాయతీ రాజ్ కు రాశారు. విచారణ చేపట్టి రిపోర్టు తనకు సమర్పించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సైదం మహేష్ సర్వే నెంబర్ 42లో గల 20 గుంటల భూమికి అసైన్మెంట్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అర్హతను పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న పశు వైద్యశాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక పశు సంపద భారతదేశంలోనే ఉందన్నారు. నేడు దేశంలో పశు సంపద తగ్గి జనాభా పెరగడం ఆందోళనకరమన్నారు. పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాలలోనే మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక వైద్యశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ నరేష్, డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాలాచారి, డాక్టర్ హిమజ, సీనియర్ నాయకులు సదాశివరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు పాల్గొన్నారు. ఎవరు ఏ ధర్మాలను పాటించారని ఎక్కువ మంది హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు ప్రతి పశువును ప్రతి పక్షిని మనము దేవునికి సమానంగా పూజించుకుంటాం. ఏదో ఒక దేవునికి దేవతకు వాహనం లాగానో మనకు గౌరవించుకుంటాం. గోమాతని కావచ్చు, మనం పొలాల అవసరం ఎడ్లను కావచ్చు, ఇట్లా అన్ని తీర్లు యాదవులు ఉన్న కాడ సదర్ పండుగ హైదరాబాద్లో బర్లది ఎంతో గొప్పగా చేసుకుంటారు. అట్లా ప్రతి దాన్ని కూడా మనం ఒక భక్తితో చూడబట్టి ఆ కాలంలో పశువులు ఎక్కడ ఎక్కువ ఉండే అంటే మన భారతదేశంలో. అట్లనే మన ప్రాంతంలో కూడా ఈ నర్సింగాపూర్ కావచ్చు, వెల్దుర్తి కావచ్చు, అంతర్గామ కావచ్చు, బర్రెలు, ఎడ్లు, ఆవులు సాయంత్రం వస్తుంటే గోదల మంది వస్తుందంటే దుమ్ముతోటి మనకు కనబడకపోతుండే. నేను కూడా సాయన అంతర్గామ గ్రామంలోకి వెళ్ళి వచ్చినా కాబట్టి ఈ పశువులు, ఆవులు వీటన్నిటి మధ్యలో తిరిగినండి. నేనేం చిన్నపిల్లలు కాదు, నాకే మనవరాలు పుట్టాను.
అప్పుడు 50 ఏళ్ళ కింద, ఇప్పుడు నాకు 60 ఏళ్ళు దాటి, అప్పుడు చూస్తే ఎటు చూసినా పశువులే కనబడతాయి. రాష్ట్రంలోని జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా జర్నలిస్టులపై పోలీసు కేసులు నమోదైన ఘటనను ఖండిస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, కేసులు పెరిగిపోయాయని వాపోయారు. తప్పులు చేసిన వారిని శిక్షించే హక్కు చట్టానికి ఉందని, అసత్య ఆరోపణలు నమ్మి జర్నలిస్టులపైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, నిజంగా నేరం చేసిన వారిని చట్ట పరిధికి లోబడి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామలగట్టు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం, వివిధ ప్రెస్ క్లబ్ సభ్యుల అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న ఫోర్త్ ఎస్టేట్గా భావించే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాపై ఇటీవల దాడులు, కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని నిరసిస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇటీవలే ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరోపై పెట్టిన కేసును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ TUWJ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇటీవలి కాలంలో జరుగుతున్న దాడులే కావచ్చు, కేసులే కావచ్చు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జర్నలిస్టు లోకం ఆందోళనకు గురవుతుంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేయడం అది సమంజసం కాదని విజ్ఞప్తి చేస్తూ, ఏదైనా పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా జర్నలిస్టు సహచరులందరికీ, మా జిల్లా కమిటీ కార్యవర్గం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆరోపించారు. నియోజకవర్గంలో మున్సిపల్ అధికారుల కూల్చివేతలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యజమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే రోడ్డు వెడల్పు పేరుతో షాపులను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఇది ఏమిటి అని ప్రశ్నించిన వారిపైన బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కూల్చివేతలకు నిరసనగా బంద్కు పిలుపు ఇవ్వగా బంద్కు మద్దతు తెలిపిన వ్యాపారులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి కట్టడాలనే, గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే, గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు, మళ్ళీ కమిషన్ల కోసం వాటిని మళ్ళీ పెట్టుడు. TUFIDC కింద మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలతోనే ఇవాళ అభివృద్ధి పేరిట రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని, రామగుండంలో ప్రజలు తక్కువైతే అంటే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇలా ప్రజలను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. NTPCలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. చౌరస్తాలో గాంధీ చౌక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇలా లక్ష్మీనగర్లో, అన్నపూర్ణ కాలనీలో, రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు ఉంటుంది అనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫీట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలని, విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీలకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 వేతనంతో పాటు PF అందించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ మంత్రి ఇచ్చిన హామీల మేరకు 24 రోజుల సమ్మె వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో విడుదల చేయాలన్నారు. దీంతో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫోన్ ద్వారా అంగన్వాడీ ఉద్యోగులతో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
ఈ ప్రభుత్వం కూడా పేన ప్రభుత్వాల లాగానే మమ్మల్ని మోసానికి గురి చేస్తుంది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మాకు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కు ఇప్పటికీ కూడా ఎలాంటి ఒక్కటి కూడా మాకు చేసిన దాఖలాలు లేకుండా పోయినాయి. ఇంతమంది ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా మోసాలకు మమ్మల్ని నిలువెత్త మోసాలు చేయడానికే రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది. ఫస్ట్ మేము గెలవగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అదే రకంగా ఏమంటారు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిండ్రు. వచ్చినాక ఒక్కటి కూడా మాకు చేసింది లేదు. చేయకపోగా ఇప్పుడు మా ఉన్న ఐసిడిఎస్ను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వము చాలా రకాలుగా కృషి చేస్తుంది. ఎందుకంటే మేము కనిపిస్తలేమా? ఇంతమంది మీ వాళ్ళ ఆడవాళ్ళము రోడ్ల మీదకి వచ్చాము, మీ ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, మీకు ఏ రంది లేదు, మీరు మా ఆడబిడ్డలు అని చెప్పిన ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి? వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఏవి మరి మీరు ఇచ్చిన హామీలు ఏవి? ఏంటిది మా పరిస్థితులు ఏంటిది? మొత్తం అంగన్వాడీ భీమేశ్వర ఆలయంలో తాత్కాలికంగా రాజన్న దర్శన సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ ప్రధాన ఆలయాన్ని మూసివేసే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా తర్వాత ఆలయాన్ని మూసివేస్తామని అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెల్లడించారని గుర్తు చేశారు. దసరా తర్వాత అనడం కాకుండా ఎన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గుడి లోపల దర్గాను వదిలి హిందూ దేవాలయాల విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆలయ మూసివేతతో ప్రత్యక్షంగా 500 కుటుంబాలు, పరోక్షంగా 3000 కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న దేవాలయం వందలాది కోట్లతో అభివృద్ధి పేరు మీద ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, అభివృద్ధికి ఎప్పుడు ఆటంకపడదు. కానీ ప్రభుత్వం దగ్గర స్పష్టత లేకుండా తయారవుతాం. అసలు దేవాలయం ఎప్పుడు బంద్ చేస్తారు, ఎన్ని రోజుల నిర్మాణం కంప్లీట్ చేస్తారు కూడా ఇప్పుడు ప్రభుత్వం క్లారిటీ లేదు, దేవాదాయ శాఖ దగ్గర క్లారిటీ లేదు. ప్రభుత్వాన్ని మేము మొన్న కూడా పవర్ ప్రెజెంటేషన్ అని చెప్పడం జరిగింది. హిందూ దేవతా విగ్రహాలను తొలగించినట్టయితే మరి సమాధి పరిస్థితి తీయాలంటే ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. మేము మరొక్కసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ ఒక్క దేవతా విగ్రహాన్ని ముట్టుకున్నా, హిందూ దేవులను ముట్టుకున్నా అది హిందువుల భంగాలకు మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం అవుతుంది. అభివృద్ధికి ఏది ఆటంకం వచ్చినా తీసేయాలి. కానీ మైనారిటీ ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం దాన్ని తొలగించి కూడా వీటిని ముడితే మాత్రం ఇది బాగుండదు. దేవాలయం బంద్ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల కంప్లీట్ చేస్తే స్పష్టత ఇస్తుంది ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ. మరి ఈ విధమైన పరిపాలన ఏదైతున్నదో అనేక రాష్ట్రాల్లో కూడా హిందువులు ఐక్యమైతే ప్రభుత్వాల పరిస్థితి ఏమైతే చూస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన హిందూ దేవాలయ దాడులు జరుగుతూ ఉంది. మైనార్టీ అమ్యూజ్మెంట్ ఇవన్నీ మరి మైనార్టీ ఓట్ల కోసం చేస్తారా, నిజంగా అభివృద్ధి కోసమే చేస్తారని కూడా అర్థమైతే లేదు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏబీవీపీ నాయకులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు డబ్బులు లేవని, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ నిధులు ఇవ్వమని ప్రభుత్వం చెబుతోందని మండిపడ్డారు. అందుకే విద్యార్థుల పక్షాన భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నామని తెలిపారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న బయటకులో మా దగ్గర మేము ఇచ్చిన పథకాలకే పైసలు లేవు, మీ విద్యార్థులకు ఏమేయాలని చెప్పారు. అందువలన హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ డబ్బులను అందజేసి ఇంకోటి ఏంటంటే, మనం నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే, మా దగ్గర చిల్లి గవ్వలేదు, మాకు వచ్చిన పైకం మా అధికారులకు మేము పెట్టిన పథకాలకు తప్ప మాకాడ రూపాయి లేదని తేల్చి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని విద్యకు దూరం చేసే కాంగ్రెస్ ప్రభుత్వంకి సిగ్గు రావాలని చెప్పి భిక్షాటన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మా ఫీజు రియంబర్స్మెంట్, మా స్కాలర్షిప్లు వేస్తామని రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో పర్యటించినట్టు గుర్తు చేశారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని, ఈ ప్రాంతం కరీంనగర్ లో ఉండడమే న్యాయమైందని వారు అభిప్రాయపడ్డారని తెలిపారు. అధికారంలోకి వస్తే హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశారని గుర్తు చేశారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
హుస్నాబాద్ ప్రాంత ప్రజల ఆత్మ ఏదై ఉంది, హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా కరీంనగర్లో, మా కరీంనగర్ జిల్లాలో, మా పాత జిల్లా, మా పాత మూలాలు ఉన్నటువంటి జిల్లాలో తిరిగి మమ్మల్ని కలపాలంటే మీ యొక్క చిరకాల వాంఛ నాకు తెలుసు, మీ యొక్క బాధ నాకు తెలుసు. మిమ్మల్ని అనవసరంగా అక్రమంగా మిమ్మల్ని సిద్దిపేట జిల్లాలో కొంతమంది అవసరాల కోసం కొన్ని కాలేజీల కోసం కలిపారని చెప్పేసి అలాంటి సాక్షిగా ఈ చౌరస్తా సాక్షిగా మాట ఇచ్చి మేము అధికారంలో కాగానే 3 మాసాల్లో కలుపుతా అని చెప్పాను. నేటికి 2 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఉలుపు లేదు, పలుపు లేదు. వాళ్ళకి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గుర్తు చేయడం కోసం ఈరోజు కార్యక్రమం చేసింది హుస్నాబాద్ పట్టణంలో. అలాగే మిగతా ప్రాంతాల్లో కార్యక్రమం చేసిన తర్వాత విషయాన్ని చెప్తాం. రేపు భవిష్యత్తు రాబోయే రోజుల్లో వెంటనే ఈ ప్రాంతాన్ని కనుక హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ కలపకపోతే తప్పకుండా మీ యొక్క మంత్రి క్యాంపు కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ ముట్టడిస్తుంది. దానికి సంబంధించి బాధ్యత మీదే. జగిత్యాల రూరల్ మండలం పొలాస గుల్లపేట బైపాస్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని ఆదివారం అర్ధరాత్రి హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పక్కనే ఉన్న కాల్వలో పడేసి వెళ్లారు. కాగా మృతుడు జగిత్యాల పట్టణంలోని సుతారిపేటకు చెందిన ఎండి నయీముద్దీన్ గా గుర్తించారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన నయీముద్దీన్ గత రాత్రి సుమారు 12:30 గంటలకు 2 ప్యాసింజర్లను ఎక్కించుకుని జగిత్యాల పాత బస్టాండ్ పరిధిలోని తన పాన్ షాప్ ముందు నుంచి ధర్మపురి వైపుకు వెళ్లడం చూసినట్టు మృతుడి సోదరుడు ఇస్సాక్ తెలిపాడు. ఇది ఇలా ఉండగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకసారి 10:30కి వచ్చిండు ప్యాసింజర్ దిగేళ్ళకి వెళ్ళి 50 రూపాయలు ఏమో గుట్కాలు తీసుకుపోయిన దానికి. మళ్ళీ 12:30కి నా ముంగడికి వెళ్ళి వెళ్ళిపోయిండు ఆయన. ఇక తర్వాత ఇక నేను ఫోన్ చేయలే, ఆయనకు అత్తడు కావచ్చు నేను అనుకున్నాను. తమ్ముడు నా సొంత తమ్ముడే నయీముద్దీన్. ఇక ఏం చేయాలి అసలు అర్థం అవుతుంది. ఆటోలలో ఎగ్జాక్ట్ 3 ఉన్నారు అందులో. తెలుసా నాకు అంతకన్నా ముంగడికి వెళ్ళి స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్ 12:30కు స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మొగోళ్ళు ఉన్నారు అలా 3 ఉన్నారు. నేను చూసినాను అందులో 3 కూర్చొని ఉన్నారు. నేను అనుకున్నా ఇక కామన్ ఎప్పుడు ప్యాసింజర్లు పట్టుకుపోతాడు కదా, దాని గురించి ఇక నేను పట్టించుకోను. ఇక బస్ స్టాండ్ లో ఎంతో మంది వేస్తారు కదా, ఇక అదే నేను అనుకున్నాను. కరీంనగర్ లో షూటోరాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీలలో వేములవాడ ఒకినావా స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఈ పోటీల్లో మొత్తం 60 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటగా వారిలో పలువురు బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మొత్తం 25 బంగారు, 18 వెండి, 12 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది ఇలా ఉంటే స్పారింగ్ విభాగంలో ఉప్పల పవన్ రాజ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ కప్ ను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా జిల్లా ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ మాస్టర్ అబ్దుల్ మన్నాన్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఒకినావా స్పోర్ట్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్లు ఎం తిరుపతి, అర్జున్ సింగ్, సిహెచ్ సూర్య, జయచంద్ర పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ పెంచే వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్దారులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ జగదీశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేయూత పెన్షన్దారులకు రెట్టింపు పెన్షన్ చెల్లిస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరి రామ్మూర్తి, నాయకులు మంథని రామస్వామి, ధర్మయ్య, వడ్ల పద్మ, రజిత, కాసర్ల సంపత్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 పెంచాలని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు
6,000 ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు గెలిచి ఇప్పటికీ 20 నెలలు గడిచినా కానీ వృద్ధులు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం లేదు, పెంచి ఇవ్వడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడం లేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వృద్ధులకు, వితంతులకు, పెన్షన్దారులందరూ కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చాలా సభలలో మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కండరాల క్షీణతతో బాధపడుతున్న వాళ్ళకు కూడా 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు కూడా మేము మా ప్రభుత్వం వస్తే 6,000 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చమని చెప్పి ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఈ వృద్ధులు, వితంతుల ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకల్లో తల్వార్తో హల్చల్ చేసిన వ్యక్తిపైన జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని వాణీనగర్ కు చెందిన కోరుకెంటి సాయికృష్ణ అనే యువకుడు శనివారం రాత్రి 1 గంట సమయంలో జనావాసాల మధ్య బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. ప్రజలందరూ చూస్తూ ఉండగానే నిందితుడు తల్వార్ చేత పట్టుకుని స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ గా మారగా పబ్లిక్ న్యూసెన్స్ కింద నిందితుడిపైన కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైనదని బోయినపల్లి మండల విద్యాధికారి శ్రావణ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ జయశీల హాజరై మాట్లాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. భవిష్యత్తులోనూ వారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపీడీఓ జయశీల, ఎంఈఓ శ్రావణ్ కుమార్ తో పాటు పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భూమయ్య, శ్రీనివాస్, ఉషారాణి, రిటైర్డ్ మాజీ ఎంఈఓ రామరాజు, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు గసికంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి గెస్ట్ హెడ్ మాస్టర్లు, అలాగే మరి యూపీఎస్ అంటే ఎల్ఎఫ్ఎల్హెచ్ఎఫ్స్, ఆ తర్వాత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అలాగే మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అందులో అంటే మండలంలో వారి సేవలను గుర్తించి వారు చేసినటువంటి సర్వీస్ మోటోను దృష్టిలో పెట్టుకొని మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అలాగే నాతో పాటుగా వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములుగా ఉండి మండలంలో ఉన్నటువంటి బెస్ట్ టీచర్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమాన్ని ఆ రోజు 5వ తారీఖు నాడు మనకు సెలవు వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మనం ఎంతో సంతోషపడుతున్నాం. మరి వారి సేవలు ఇంకా మున్ముందు విద్యార్థులకు మంచి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ2 పీజీ విద్యాలయంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ విచ్చేసి 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా గురువుల సేవలను తహసీల్దార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ బాలురు బాలికల ఉర్దూ మీడియా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, మమత, దేవయ్య, మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ రాళ్ళను కూడా మనం భరించాలి, తప్పదు. అయినప్పటికీ మన మండలంలో నేనైతే ముందు ఒకటే అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే, అందరికీ అవార్డుకు అర్హులే. కాకపోతే మనం కొంతమందికి ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కొంతమందిని సెలెక్ట్ చేస్తాం. తర్వాత చేసిన దానిలో చాలా జాగ్రత్తగా అన్ని డిపార్ట్మెంట్స్కి ఇన్వాల్వ్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఎందుకంటే ఒక సైంటిస్ట్ కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరే కానీ ఓ వస్తువులు తయారు చేయొచ్చు, కానీ ఆ ఇండస్ట్రియలిస్ట్ తయారు చేసేది ఆ వస్తువులు కనిపెట్టేది చేసే వాళ్ళని అందరినీ తయారు చేసేది కూడా గురువే వారి యొక్క బోధనతో. కాబట్టి ఇప్పటికీ మరియు రేపు భావితరాలకు కాబోయే మానవ వర్గాలను కూడా సృష్టించేది కూడా గురువే. కాబట్టి పిల్లలకు మనం మంచి క్రమశిక్షణతో, పద్ధతులతో వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మరియు వారిలో ఉన్న టాలెంట్ను గుర్తించి వారికి అవసరమైనటువంటి
జ్ఞానాన్ని మీరు ఇస్తారు కాబట్టి వాళ్ళ స్కిల్స్ బయట తీసి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది గుర్తించి చెప్పేది ఒక గురువే, ఎవరు చెప్పరు. తల్లిదండ్రులు కూడా ఏదో చదువు చెప్పిస్తున్నాం కానీ వాళ్ళకి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జిల్లా కోర్ కమిటీ సభ్యులు జింక శ్రీధర్ కోరారు. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేల కోసం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మాదిగలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్, సెస్ డైరెక్టర్ బోయినపల్లి కొట్టేపల్లి సుధాకర్, కోర్ కమిటీ సభ్యులు బొడ్డు నారాయణ, జింక శ్రీధర్, గుడిసే మనోజ్ కుమార్ పాల్గొన్నారు. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగ ఉపకులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మాదిగ కుల బాంధవులు, మాదిగ రక్త బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జరగబోయే ఆత్మీయ సమ్మేళనకు పాల్గొంటున్నాం. కాబట్టి దయచేసి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి మన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం నుండి బైక్ ర్యాలీ ఉంటుంది. ఆంచేలి కే కన్వెన్షన్కు 2 గంటల వరకు మీటింగ్లో సభలో పాల్గొంటాడు లక్ష్మణ్ కుమార్ గారు. ఇట్టి కార్యక్రమానికి మాదిగ ఉపకులాలు అందరూ వచ్చి విజయవంతం చేయాలని, అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్యక్రమం సుతా కే కన్వెన్షన్లో బైపాస్ ఉన్నటువంటి కే కన్వెన్షన్లో శ్రీనిధి సొమ్ము స్వాహ అంటూ తనపై వచ్చిన వార్తా కథనాలు అవాస్తవమని మెప్మా సభ్యురాలు మహేశ్వరి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ విలీన గ్రామం కోనాయిపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. 3వ వార్డులో 40 సంఘాలు ఉన్నాయని, 40 లక్షలు ఫ్రాడ్ చేశారంటూ వచ్చిన వార్తలు తనను బాధించాయన్నారు. ఓ పత్రికలో తను మంత్రాలు చేయిస్తున్నానంటూ వార్త రాశారని వాపోయారు. తనపై నిరాధారమైన వార్తలు రాసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ ఆరోపణలను సదరు పత్రిక యాజమాన్యం నిరూపించాలని డిమాండ్ చేశారు. 13వ వార్డు నాకు 40 సంఘాలు ఉన్నాయి. నా మీద 40 లక్షలు శ్రీనిధి వల్ల ఫ్రాడ్ జరిగిందని మొన్న నుంచి 3 డేస్ నుంచి నాకు అదే న్యూస్ రావడం జరిగింది. దానికి ఎలాంటి అసలు నిరూపణలు లేకుండా నా మీద ఇది ఏ కక్షల వల్లనో నాకు అర్థం కాలేదు. కాకపోతే దాని గురించి మా మెప్మా వాళ్ళు గుర్తించి ఇక్కడికి మేము అదేంటి శ్రీనిధి రికవరీ ఎంత ఉంది, ఎవరి దగ్గర ఎంత ఉంది అన్నది కూడా లెక్కలు ఈ 10 రోజులలో మొత్తం ప్రతి ఒక్క సంఘాన్ని కూర్చుండబెట్టి, అంటే 20 సంఘాలు లోన్లు తీసుకున్నారు. ఆ 20 సంఘాల లోన్ల నుండి ఎంతమంది నుంచి ఎంత అప్పు వచ్చేది ఉంది, ఎంత రికవరీ ఉంది అన్నది కూడా 10 రోజులలో వాళ్ళు మేము చెప్తామని చెప్పినాము. అంటే రికవరీ మాత్రం ఇది ఒకటి 40 లక్షలు అన్నది ఇది ఫేక్ న్యూస్. ఉన్నది మాకు ఇక్కడ రూరల్గా 25 లక్షలే. 25 లక్షలలో కూడా మొన్న మేము 3 lakhs కూడా మేము ఇచ్చినాం. దాని అడ్జస్ట్మెంట్లు ఉంది, అది కూడా చేస్తామని చెప్పారు. అది ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ మంత్రాలు వస్తాయి అన్నది ఒకటి, నాకు అది నిరూపణ కావాలి. కూడా న్యూస్లో ఇచ్చిర్రు, అది ఏ విధంగా న్యాయం, నాకు ఎందుకు ఇది ఎవరు చేసిర్రు అన్నది ఇది న్యాయమేనా? మళ్ళీ ఒకటి నాకు మాజీ సర్పంచ్ నాకు సపోర్టు అన్నది కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏదన్నా ఎప్పుడన్నా సంఘం కట్టకపోతే పెద్దవాళ్ళు కాబట్టి అని 15 ఏళ్ల నుంచి ఆయన ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి అని నాకు ఏదన్నా పెన్షన్ల పెంపు, నూతన పెన్షన్లు అందించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా చందుర్తి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తర్ర శంకరయ్య మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం వికలాంగుల చేయూత పెన్షన్లు రెట్టింపు చేయాలన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వీళ్ళ పింఛన్ గురించి మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రము అందజేసినాము. రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, మాకు ఇస్తున్న పింఛని కరెక్ట్ ఎలక్షన్ల ముందు మీరు చెప్పినవే, మేము వేరే ఎక్కువ అడుగుతలేము. కాబట్టి మీరు సహకరించి మా పింఛని మాకు వచ్చే విధంగా మీరు సహకరించాలని మా ఎంఆర్పిఎస్ ఉద్యమం తరఫున మందకృష్ణ మాయ గారు మాకు పిలుపునిచ్చింది. కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు వికలాంగులతో కలిసి ఎంఆర్పీఎస్ నాయకులు ముట్టడించారు. వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్దారులకు నెలకు 4,000 పెన్షన్ చెల్లించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు
సురుగు శ్రీను మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచకుండా మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్దారుల ఎంఆర్ఓ ముట్టడిని ఈరోజు కొడిమేల మండల కేంద్రంలో ముట్టడి చేయడం జరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారి మేనిఫెస్టోలో వృద్ధులు, వితంతువులు, ఇతర చేనేత గీత కార్మికులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాం, వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పేశాడు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నాను కూడా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వకుండా, పాత పెన్షన్లు అనేది పెంచకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుంది. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ అయిన రాష్ట్రం ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 2000 ఉన్న పెన్షన్ను 4000 చేసిరు, 4000 ఉన్న పెన్షన్ను 6000 చేసిరు. దాదాపు 1,00,000 పైగా కొత్త పెన్షన్లు కూడా. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా సేవా పక్వాడా కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి ప్రభారీలతో సమావేశం ఏర్పాటు చేసి సేవా పక్వాడాపై సమీక్షించారు. ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వరకు జరిగే సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఇతర దేశాల ప్రధానుల అసమర్థ పాలనతో ఆయా దేశాల వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, కేవలం భారతదేశం మాత్రమే మోడీ నేతృత్వంలో ముందడుగు వేస్తోందని చెప్పారు. నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మనకున్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకు ముఖ్యంగా పెద్దపల్లిలో ఇక్కడే సిరి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు దాదాపు ఒక 300 మందితో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా మరి మోడీ అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, ప్రజలందరూ కూడా మన భారత ప్రధాని కనుక మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే తప్పకుండా ఉదయం 10 గంటలకు సిరి ఫంక్షన్ హాల్కి వస్తే తప్పకుండా ఆ కార్యక్రమం మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అలాగే ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా దివ్యాంగులకు 27వ తారీఖు నాడు ఉచిత పరికరాల పంపిణీ ఉంటుంది. అది నందన గార్డెన్స్లో ఉంటుంది కనుక ఆ కార్యక్రమంలో కూడా మరి అందరూ పాల్గొని ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు, దివ్యాంగులకు ఏదైనా పరికరాలు అందించాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో అందరూ భాగస్వాములు కావచ్చు. రోగిని కాపాడాల్సిన అంబులెన్స్ పేషెంట్ ప్రాణాలకు అడ్డంకిగా మారింది. ఆసుపత్రికి చేర్చిన పేషెంట్ ను అంబులెన్స్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించగా డోర్ లాక్స్ ఓపెన్ కాకపోవడంతో సుమారు 15 నిమిషాల పాటు నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ధర్మపురి మండలానికి చెందిన గంగయ్య అనారోగ్యానికి గురి కావడంతో 108 అంబులెన్స్ లో హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీరా ఆసుపత్రికి చేరుకున్న వారు పేషెంట్ను బయటకు తీసేందుకు ప్రయత్నించగా డోర్లు ఓపెన్ కాలేదు. దీంతో లోపల ఉన్న రోగి గంగయ్య ఉక్కిరిబిక్కిరి కాగా కుటుంబ సభ్యులు కంగారు పడిపోయారు. చివరికి పేషెంట్ కుమారుడు అంబులెన్స్ కిటికీ నుంచి బయటకు దూకి అంబులెన్స్ డ్రైవర్ తో కలిసి సుమారు 15 నిమిషాల పాటు శ్రమించి తలుపులు తెరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురి అవుతున్నారు. రోగిని కాపాడవలసిన అంబులెన్సే ప్రాణ సంకటంగా మారితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నాన్నకి హెల్త్ మంచిగా లేకపోతే అంబులెన్స్కి 108కి కాల్ చేసినాం. మేము కాల్ చేస్తే ఇక్కడికి వచ్చినాం అంబులెన్స్లో తీసుకొని. ఇక్కడికి వచ్చేలోపు ఆ డోరు ఇష్యూ అయింది, అది వెళ్తలేదు. ఆ టైంలో ఆక్సిజన్ అందాక ఇట్లా తల్లాడుతుండు అని చెప్పేసి నేను కిటికీలోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఆ డోర్ని గట్టిగా గుంజేలోపు అది లాక్ ఫెయిల్ అయిపోయింది. ఇట్లా అంబులెన్స్లు ఇష్యూ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఒక 10-12 మినిట్స్ అయింది. అంతసేపు వెళ్ళలేదు. నేను మళ్ళీ కిటికీలోకి వెళ్ళి బయట గుంజిన దాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్దారులు సమావేశం నిర్వహించారు. అనంతరం పెన్షన్ పెంపు, నూతన పెన్షన్లు అందజేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, పోగుల మహేష్, రాచకొండ స్వామి, సింగారపు చిన్న గంగారాం పాల్గొన్నారు. గత 21 నెలల నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కి కొత్త పింఛన్లు ఇస్తాం, వచ్చిన పింఛన్లు వేస్తామని చెప్పి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఒక్క పింఛనైనా పెంచలేడు, ఒక్క రూపాయి కూడా పెంచలేడు. ఈ పింఛన్దారుల కోసం ఎంఆర్పీఎస్ వివిధ దశల్లో పోరాడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ప్రతి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పింఛన్లు గోళీలకో లేకపోతే తినడం కోసము అవి అక్కడికి వస్తున్నాయి. పింఛన్లు ఇస్తానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క రూపాయి పెంచలేడు. వాళ్ళకు సంబంధించిన జీతాలు అది ఏంటి అలయన్స్లు పెంచుకున్నారు తప్ప ఈ పింఛన్దారులను పట్టించుకునేటోళ్ళు లేరు.
ఇకనైనా ఇప్పటికైనా ఈ పింఛన్దారుల కోసం ఎంఆర్పిఎస్ పోరాడుతుంది. అట్లాగే ఈ పింఛన్దారులకు వెంటనే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.